మార్కెట్ ఎక్కింది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు శ్రీనివాసాచార్య గారు నిజంగా ఇక్కడ చూస్తే మన వేదిక చూస్తే హన్మకొండలో ఇది సమావేశం జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది హన్మకొండకు సంబంధించిన వాళ్ళు, వరంగల్కి సంబంధించిన వాళ్ళు మన వేదిక మీద. ఎందుకంటే కొండయ్య గారి పరిచయం వల్ల కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు. మనం చూస్తే మొట్టమొదటిసారిగా కాకతీయులు రాజకీయంగానే మనకు ఇంకా మామగారి ఆశయం పుస్తకాన్ని బయటకు తీసుకురావడం మన ప్రయత్నాన్ని నా వంతు బాధ్యతగా నేను తీసుకొని దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి నా నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బౌద్ధ జైనాలు కలిసినాయి. ఇది మళ్ళీ ఇంత హిందుత్వంలో భాగమని ఇవి విపరీతం కాదు. తర్వాత ఈ యొక్క ఏ కాకతీయుల కాలం కానీ, కాకతీయ సామ్రాజ్యం కానీ, తర్వాత ఉన్న విలువలు కూడా ఎంతమంది కవులు వచ్చినారు. బడవాళ్ళ బట్ట, అగ్నివట్టు, వీళ్ళందరూ కూడా మామూలు కాదు. తెలంగాణ చెప్పింది ఆ సంస్కృత పండితులు, తర్వాత తెలుగు కవులు, ఇదంతా కూడా గొప్ప ప్రపంచం సృష్టిస్తూ ఒక పుస్తకాన్ని ఇచ్చారు ఆయన. వారికి నమస్కారం చేస్తూ, వారి పెద్ద ఆయన లేడు కానీ వాళ్ళ పిల్లలు ఎంత మంచి వాళ్ళు అన్ని వాళ్ళు ఆ ముందు మాట పుస్తకం అయితే ఖచ్చితంగా ముందు మాట చదువుతారు. ఆ ముందు మాటలో వాళ్ళ నాన్నగారు తర్వాత ఆస్తి అంతా పోయి ఎంత దుర్మార్గం అంటే సమాజం ఒక రచయిత పట్ల, కవుల పట్ల వాళ్ళకేం తెలియదు, అమాయకం ఉంటారు, నమ్ముతారు. నమ్మిన తర్వాత ఆ స్కూల్ అదంతా పోయింది. వాళ్ళ అమ్మ నిరక్షర రాసినప్పుడు నా కళ్ళు చెమగింది. అలాంటి నుండి మళ్ళీ ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి మీ నాయన చేరును, తర్వాత మీ నాన్నగారి కాలం పెట్టిన పూర్వీ నృత్యాలయాన్ని నడపడం అనేది గొప్ప వారసత్వం. కళలు, సాహిత్యం ఉండటం వల్ల, సాంస్కృతిక చరిత్ర ఉండటం వల్ల మనిషి ఉదాత్తమైతాడు. మానవ ప్రకోపంలో చెప్పినట్టు ఈ అరిషట్ వర్గాలు, కామక్రోధ లోభాలు పోయి మంచి స్నేహితులు, మంచి జ్ఞానం, మంచి పుస్తకం, మంచి సమాజం మనం బతుకునిచ్చే కోసం చరిత్ర తోడ్పడుతుంది చెప్తూ నాకు చిన్న పని ఉంది. పెద్ద Yes, yes. Yes, sir. సార్ ఒక్క నిమిషం ఫోటో తీయలేదు సార్. థ్యాంక్ యూ. నా పేరు యోచన. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. ఓకే. మా గురువు గారు పేరు కరుణాశ్రీ. ఓకే. మేము ఈరోజు ముద్దుగారి యశోద సారితజం అనే ఒక పాట మీద పర్ఫామ్ చేశాము. ఓకే. ఇంకా ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా ఎప్పుడైనా? స్కూల్లో ఫంక్షన్స్లో ఎక్కడైనా వేరే చేయలేదా? అచ్చా. ఎన్ని మంత్స్ నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? ఎస్ సారీ, ఎన్ని మంత్స్ నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? 1 year 6 months. అచ్చా. డాన్స్లో మీకు 7 months. అచ్చా. డాన్స్లో మీకు ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏమో చెప్పండి. కూచిపూడి. ఓకే. ఇంకా డాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది మీకు? డ్రాయింగ్, పెయింటింగ్, సింగింగ్ వస్తుంది. వెరీ నైస్. ఒక సింగింగ్ వస్తుంది కదా, ఒక చిన్న పాట, ఒక 1/2 minute పాడండి. జస్ట్ 2 beats. ఎందుకంటే టీవీలో, స్కూల్లో అందరు చూస్తారు. పాడండి, చిన్న బిట్ పాడండి. వచ్చిన పాట. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక జాగ రామదూత అతులిత పరదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి తుమసిత వారత కేశీ సంగి అంజన వరణ విరాజితు వేష కాంచన వరణ థ్యాంక్ యూ. అచ్చా, వెరీ నైస్. మీరు పెద్దగా ఏం అనుకుంటారు? మీ డ్రీమ్ ఏంది? మీ ప్యాషన్, మీ డ్రీమ్, మీ అంబిషన్? డాక్టర్. వెరీ నైస్ మేడం. ఈరోజు పాపగారు రవీంద్ర భారతి ఇలాంటి గొప్ప వేదిక మీద పెద్దోళ్ళ చేతి మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఓకే. పాపగారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఇంకా వెళ్ళాలి, మంచి చెయ్యాలనిపిస్తుంది. మేడం కూడా బాగా నేర్పించారు, బాగానే చెప్తున్నారు. ఓకే. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, ఇంకా గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీడియా ద్వారా? వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. చాలా బాగా చేశారు, చాలా బాగా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ.